రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా తిరిగి ప్రైవేటు బస్సులను సీజ్ చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద రవాణా భద్రతా చర్యల్లో భాగంగా ప్రైవేటు బస్సుల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లో రక్షణ చర్యలు ఉన్నాయా లేవా అని స్వయంగా పరిశీలించారు. 20కు పైగా బస్సుల్లో రవాణా అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఓ ప్రముఖ ట్రావెల్ సంస్థకు చెందిన బస్సులో ఎలాంటి పత్రాలు లేకుండా సరుకులు తరలించడాన్ని మంత్రి గమనించారు. ఆ బస్సును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. 15 బస్సులకు చలాన్లు విధించారు. ప్రజల ప్రాణాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని మంత్రి చెప్పారు. ప్రైవేటు యజమానులంటే ప్రభుత్వానికి గౌరవం ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్వారా కూడా ప్రభుత్వాలకు ట్యాక్స్ వస్తున్నాయి కాబట్టి మీ మీద మాకు గౌరవం ఉంది. మీరు కూడా ప్రభుత్వానికి అలాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి ఇప్పుడు వరకు జరిగినట్టు ఏదో జరిగినాయి. మీరు బస్సుల్లో లారీలు పనిచేసేటివి ట్రావెల్ బస్సులు చేస్తే మేము ఎక్కడ ఉపేక్షించాం. బస్సుల్లో ప్రమాదాలకు కారణం అక్కడ ఉన్న డ్రైవర్లు నిద్రపోవడమో లేకపోతే డ్రైవర్లు డ్రింక్ లో ఉండడమో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అలాంటప్పుడు తప్పకుండా చర్యలు ఉంటాయి. ఓనర్ ను అలాగే డ్రైవర్ ను కూడా బాధ్యత చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ సంస్థకైనా 50 బస్సులుండి ఒక బస్సు నియమం పాటించకపోయినా ఆ ట్రాన్స్పోర్ట్ బస్సు సిస్టమ్ అంతా రద్దు చేసేదానికి అలాగే సీజ్ చేసేదానికి బాధ్యత వహించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీకి సంబంధించి డ్రైవర్లకు డబుల్ డ్రైవర్ ను అలాగే పాయింట్ టు పాయింట్ చెక్ చేసి పెడుతున్నారు. అలాగే మీరు కూడా మీ మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలా. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విషయంలో ఎక్కడ తప్పు చేయకూడదు. అలాగే బస్సుల్లో సేఫ్టీ అలారం గానీ ఫైర్ ఎస్టింగ్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకూడదు. ఇలాంటి చర్యలన్నీ తీసుకున్నప్పుడే ప్రమాదాలు తగ్గించుకోవచ్చు. కేవలం బస్సుకు ఫిట్మెంట్ ఉండి మాత్రాన కాలంలో పన్నులు చెల్లించిన మాత్రాలనే ప్రమాదాలు జరగకుండా ఉండవు. దాని బస్సులు నడిపే డ్రైవర్ కూడా అతను కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ బస్సులు నడిపించే యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహించాలి. కాబట్టి దయచేసి ఇలాంటి తప్పులు రేపు రాబోయే కాలంలో చేయొద్దండి.